నమస్తే. దృష్టి బొమ్మను కేవలం ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేయలేము అని దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ కోణం మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. హిందువుల ఇళ్ల ముందు, ముఖ్యంగా కొత్తగా కడుతున్న ఇళ్ల గుమ్మానికి లేదా పైకప్పు మీద దృష్టి బొమ్మ అంటే నల్లటి రంగులో భయంకరమైన ముఖం కలిగిన బొమ్మ కట్టడం చూస్తూ ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది మనకు తరతరాలుగా వస్తున్న ఆచారంగా మారిపోయింది. దీనిని మనం కేవలం దిష్టి తగలకుండా ఉండడానికే అని అంతా అనుకుంటాం. కానీ దీని వెనుక లోతైన వాస్తు సైన్స్, సైకలాజికల్ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దృష్టి బొమ్మను కేవలం ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేయలేము అని దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ కోణం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక కొత్త ఇల్లు లేదా అందమైన కట్టడాన్ని చూసినప్పుడు అది చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తుంది. అలా చూసేవారిలో అందరూ ఒకే రకమైన ఆలోచనతోనూ దృష్టితోనూ ఉండరు. కొంతమంది మనసులో కలిగే అసూయ లేదా ప్రతికూల ఆలోచనలతో ఉంటారు. ఇవి ఆ ఇంటి యజమాని మీద కానీ ఆ కట్టడం మీద కానీ పడే అవకాశం ఉంటుంది. దీనినే మనం కంటి దిష్టి అంటూ ఉంటాం. దీనిని సైన్స్ పరంగా చూస్తే మనిషి కళ్ళ నుండి వెలువడే తరంగాలు ఎదుటి వస్తువు వైపు బాగా ప్రభావం చూపిస్తాయి. ఆ శక్తిని మళ్లించడానికి లేదా డిఫ్లెక్ట్ చేయడానికి ఈ దృష్టి బొమ్మ ఒక సాధనంగా పనిచేస్తుందట. ఎలా అంటే ఆ భయంకరమైన ఆకారాన్ని చూసినప్పుడు చూసేవారి ఏకాగ్రత దెబ్బతిని వారి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంటికి తగలకుండా ఆ బొమ్మ మీద పడి ఈ ఎనర్జీ విచ్ఛిన్నం అవుతుంది. అంతేకాదు దీనికి సైకలాజికల్ రీజన్ కూడా ఒకటి ఉంది. మనం ఏదైనా అందమైన వస్తువును, ఇంటిని చూసినప్పుడు మనసులో ఆరాధనతో పాటు ఒక తెలియని అసూయ కూడా కలుగుతుంది. అయితే ఆ అందమైన ఇంటి ముందు ఒక వికృతమైన లేదా భయంకరమైన బొమ్మను చూసినప్పుడు మన మనస్సు ఒక్కసారిగా ఆ ఆకర్షణ నుంచి పక్కకు తప్పుకుంటుంది. దీంతో వారి మనసులో అసూయ భావం తొలగిపోతుంది. అందుకే పూర్వీకులు ఇలాంటి దృష్టి బొమ్మలను వికారంగా తయారు చేసేవారు. వాస్తు ప్రకారం చూస్తే ఇంటి నైరుతి లేదా ఆగ్నేయ మూలల్లో ఈ దిష్టి బొమ్మలను కట్టడం వల్ల బయట నుండి వచ్చే చెడు శక్తులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. అంటే ఇవి ఒక రకమైన ఎనర్జీ ఫిల్టర్స్ లాగా పనిచేస్తాయన్నమాట. కాబట్టి దృష్టి బొమ్మ అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు. అది ఇంటి చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీని కాపాడడానికి మన పెద్దలు కనిపెట్టిన ఒక అద్భుతమైన మార్గమనే చెప్పాలి.